కేకేఆర్ ముంబై మీద గెలిచి వాళ్ళ ప్లే ఆఫ్స్ ఆశలను అయితే సజీవంగా ఉంచుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఓడిపోయింటే ప్లే ఆఫ్స్ నుంచి పక్కకెళ్ళేవారు. ఎటువంటి సినారియోస్ అవసరం లేకుండా. కానీ ఇక్కడ మ్యాచ్ ముంబై మీద గెలిచి వాళ్ళైతే ప్లే ఆఫ్స్ ఆశలను అయితే అలాగే పెట్టుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే వండర్‌ఫుల్ ఇన్నింగ్స్ ఆడారు. మనీష్ పాండే తర్వాత రోమాన్ పవెల్ వాళ్ళిద్దరి కారణంగానే మ్యాచ్ అయితే గెలవగలిగారు. ఇక్కడ వచ్చేసి నరైన్ యొక్క బౌలింగ్‌ని కూడా తక్కువ చేయలేం. చాలా వండర్‌ఫుల్ బౌలింగ్ అయితే వేసి ముంబై బ్యాట్స్‌మెన్స్ అవుట్ చేశాడు. ఒక వికెట్ తీసినా కానీ మిగతా డాట్ బాల్ చాలా ఎక్కువగా వేసి మ్యాచ్‌ని అయితే చాలా బాగా కంట్రోల్ చేశాడు. ముంబై నుంచి చూసుకుంటే ఆల్రౌండర్ అయినటువంటి కార్బిన్ బోజ్ ఈ మ్యాచ్‌లో ఎక్కడ చూసినా అతనే కనిపించాడు. వండర్‌ఫుల్ పర్ఫార్మెన్స్. కానీ మ్యాచ్‌ని అయితే గెలిపియలేకపోయాడు. అతను ఒక్కడే పోరాడితే సరిపోదు కదా! మిగతా వాళ్ళు కూడా పోరాడాలి. ఇక్కడైతే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు కార్బిన్ బోజ్. ఈ సీజన్‌లో ఫస్ట్ మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడిపోయినటువంటి కేకేఆర్ ఈ మ్యాచ్‌లో ముంబైని ఓడిపించి అయితే ప్రతీకారం తీర్చుకున్నారు. ఆ మ్యాచ్‌లో వచ్చేసి చాలా అద్భుతంగా ఆడి 200 అబోవ్ స్కోర్ చేసినా గానీ ముంబై అయితే వాటిని చేజ్ చేసి వాళ్ళనైతే ఓడిపించింది. సో, ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ కేకేఆర్‌కి. అటువంటి మ్యాచ్‌ని గెలిచి వాళ్ళైతే మంచిగా వాళ్ళ కాన్ఫిడెన్స్ అయితే బూస్ట్ చేసుకున్నారు. సో, ఇక్కడ చూసుకుంటే చాలా అద్భుతంగా ఆడినటువంటి మనీష్ పాండేకి అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఇచ్చారు. మ్యాచ్ నెంబర్ 65 కేకేఆర్ వర్సెస్ ఎంఐ. వెన్యూ వచ్చేసి ఈడెన్ గార్డెన్స్. టాస్ గెలిచిన కేకేఆర్ అయితే ఫీల్డింగ్ తీసుకుంది. మ్యాచ్ 8 ఓవర్స్ జరిగిన తర్వాత అయితే వర్షం పడింది. అక్కడ చాలా డిలే తర్వాత అయితే మళ్ళీ మ్యాచ్ అయితే స్టార్ట్ అయ్యింది. టాస్ ఓడి బ్యాటింగ్కి వచ్చిన ముంబై స్టార్టింగ్లోనే వికెట్లు కోల్పోయింది. 17 రన్స్ వద్ద 6 రన్స్ చేసిన రెక్లెండన్ అయితే గ్రీన్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. మనీష్ పాండే ఒక వండర్ఫుల్ క్యాచ్ అయితే తీసుకున్నాడు. ఎంత పొగినా తక్కువ ఈ క్యాచ్ చూస్తే మనీష్ పాండేది చాలా హైట్ వెళ్ళింది. అటువంటి క్యాచ్ని తీసుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఒక అద్భుతమైన క్యాచ్ తీసుకునేది రెక్లెండన్ అవుట్ చేశాడు. వన్ డౌన్లో వచ్చినటువంటి నమందీర్ 3 బాల్స్ ఫేస్ చేసి డక్అవుట్ అయిపోయాడు. చాలా అద్భుతమైన బౌలింగ్ అయితే వేశాడు. ఇక్కడ కెమెరాన్ గిరిని చూసుకుంటే రఘువంశీ కూడా చాలా మంచి క్యాచ్ అయితే తీసుకున్నాడు. తర్వాత వచ్చినటువంటి సూర్యకుమార్ యాదవ్ 50 రన్స్ చేసి పర్వాలేదు అనిపించాడు కానీ మంచిగా ఆడుతున్న టైంలోనే అవుట్ అయిపోయాడు. 6 బాల్స్లోనే 50 రన్స్ చేశాడు. అది కూడా వచ్చేసి 2 4s 1 6 మంచి ఫామ్లోకి వచ్చినట్టయితే కనిపించాడు. కానీ తర్వాత సౌరవ్ బౌలింగ్ అయితే క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. అది కూడా వచ్చేసి బ్యాట్ తగిలిన బాల్ వచ్చేసి టెంపుల్ని అయితే గిరాటేసింది. రోహిత్ శర్మ కూడా బాగానే ఆడాడు ఆడినంతసేపు. కానీ అక్కడ ఎక్కువసేపు అయితే క్రీజ్లో ఉండలేకపోయాడు. జస్ట్ 13 బాల్స్ మాత్రమే ఆడి 15 రన్స్ చేశాడు. 2 మంచి సిక్స్లు అయితే కొట్టాడు. 8 ఓవర్స్ పూర్తయినప్పటికీ వర్షం అయితే పడింది. అప్పటికి ఎంఐ స్కోర్ 57 ఫర్ 4. సో ఇక్కడ నుంచి కంబ్యాక్ ఇవ్వడం అంటే అంత ఈజీగా ఉండదు. కానీ ముంబై అయితే మంచిగానే కంబ్యాక్ ఇచ్చిందని చెప్పాలి. వర్షం ఆగిన తర్వాత బ్యాటింగ్ వచ్చినటువంటి తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఆల్మోస్ట్ 10 ఓవర్స్ అయితే ఆడారు. వీళ్ళిద్దరు 10 ఓవర్స్ ఆడినప్పుడు ఈవెన్ వాళ్ళక 70-60 రన్స్ అన్నా కొట్టాలి. కానీ ఇక్కడ చేసిన రన్స్ ఓన్లీ 46. సో వీళ్ళిద్దరూ అయితే చాలా వరస్ట్గా ఆడారు. ముఖ్యంగా తిలక్ వర్మ 32 బాల్స్ వేసేసి 20 రన్సే. బాల్ టు రన్ కూడా చేయలేకపోయాడు. 32 బాల్స్లో 20 రన్స్ మాత్రమే చేసి కార్తిక్ త్యాగి బౌలింగ్లో అయితే అవుట్ అయిపోయాడు. హార్దిక్ పాండ్యా చూసుకున్నా కానీ ఫస్ట్లో బాల్ని టచ్ చేయడమే కష్టంగా ఉండింది. మంచిగా బాల్ తగులుతున్న టైంలో నరైన్ బౌలింగ్ అయితే క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. అప్పటి వరకు అతని గ్రిప్ దొరకనట్టయితే కొంచెం కష్టపడ్డాడు. ఇంకా విల్జాక్స్ మంచిగా అయితే ఆడాడు. 7 బాల్స్లోనే 14 కొట్టాడు. కానీ ఒక దురదృష్టం ఏంటంటే అతను రన్అట్ అయిపోయాడు. లేకుంటే చాలా మంచిగా హిట్టింగ్ కూడా చేశాడు. 6 అయితే చాలా అద్భుతమైన 6 కొట్టాడు. సో విల్జాక్స్ అవుట్ అయినప్పటికీ టీమ్ స్కోర్ 105 16.4 ఓవర్స్లో. ఇంకా 3.2 ఓవర్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఎవరు చెప్పుకోదగ్గ బ్యాట్స్మెన్స్ అయితే లేరు. దీపక్ చహార్, జస్ప్రీత్ బుమ్రా, తర్వాత రఘు శర్మ, గంజాఫర్. సో వీళ్ళందరూ కలిసి కొట్టిన 10 రన్స్ కూడా చేయలేరు. కానీ ఇక్కడ చూసుకుంటే కార్బిన్ అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. బోచ్ ఆడిన ఇన్నింగ్స్ వల్ల ఈ మ్యాచ్ అయితే ఇంత మంచిగా జరిగింది. 18 బాల్స్లో 32 అయితే కొట్టాడు. దాంట్లో 2 బిగ్ సిక్సెస్, 3 4s అయితే కొట్టాడు. ఈవెన్ లాస్ట్ ఓవర్లో కూడా ఆల్మోస్ట్ ఓవర్ మొత్తం అతనే ఫేస్ చేసి 2 6s 1 4 అయితే కొట్టి తర్వాత 2D సింగిల్ కూడా తీశాడు. సో ఇతని ఇన్నింగ్స్ లేకుంటే ఎంఐ వచ్చేసి ఇంతవరకు కూడా పోరాడేది కాదు. చాలా అద్భుతంగా అయితే ఆడాడు. ఈవెన్ నాట్అవుట్ అతను. దీపక్ చహార్ చూసుకున్నా కానీ 7 బాల్స్లో 10 రన్స్ అయితే చేశాడు. చాలా బెటర్ ఇన్నింగ్స్ అది చెప్పాలంటే వాళ్ళ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఆడి ఇన్నింగ్స్ కంటే కూడా చహార్ ఆడి ఇన్నింగ్స్. కేకేఆర్ బౌలింగ్ చూసుకుంటే అనుకుల్ రాయ్ 1 ఓవర్ వేసి 6 రన్స్ అయితే ఇచ్చాడు. సౌరవ్ దూబే చాలా వండర్ఫుల్ బౌలింగ్ అయితే వేశాడు. 2 వికెట్లు తీసుకున్నాడు. అది కూడా చాలా ఇంపార్టెంట్. రోహిత్ శర్మ వికెట్ కూడా అయితేనే తీశాడు. క్రిస్ గ్రీన్ చూసుకున్నా కానీ 2 వికెట్లు తీశాడు. అది కూడా 23 రన్స్ 3 ఓవర్స్లో ఇచ్చి. కార్తిక్ త్యాగి 4 ఓవర్స్లో 37 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ అయితే తీసుకున్నాడు. సునీల్ నారాయణ్ ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అటువంటి బౌలింగ్ అయితే చేశాడు ఈ మ్యాచ్లో. జస్ట్ 30 రన్స్ ఇచ్చాడు. అది కూడా 4 ఓవర్స్లో 1 వికెట్ అయితే తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యాని క్లీన్ బౌల్డ్ చేశాడు. వరుణ్ చక్రవర్తి వికెట్ అయితే తీయలేకపోయాడు కానీ చాలా తక్కువ రన్స్ అయితే ఇచ్చాడు. జస్ట్ 28 రన్స్ ఇచ్చాడు. అది కూడా 4 ఓవర్స్లో. 148 రన్స్ చేజ్ చేయడానికి వచ్చినటువంటి కేకేఆర్కి స్టార్టింగ్లోనే వికెట్ అయితే పడింది. 8 రన్స్ చేసిన ఫినాలెన్ అయితే అవుట్ అయిపోయాడు. అది కూడా క్లీన్ బౌల్డ్. దీపక్ చహార్ అయితే చాలా అద్భుతంగా సెలబ్రేట్ కూడా చేసుకున్నాడు. ఫినాల్ వికెట్ ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. లాస్ట్ మ్యాచ్లో అయితే విధ్వంసం సృష్టించాడు. కేకేఆర్ని చూసుకుంటే ప్రతి మ్యాచ్లో వన్ డౌన్లో వచ్చేటువంటి రఘువంశీ ఈ మ్యాచ్లో ఇంజూర్ అయ్యాడు కీపింగ్ చేస్తున్నప్పుడు. సో అతనైతే ఈ మ్యాచ్లో ఆడలేదు. అతని ప్లేస్లో వచ్చేసి మనీష్ పాండే వన్ డౌన్ వచ్చాడు. మామూలుగా ప్రతి మ్యాచ్లో మనీష్ పాండేకి బ్యాటింగ్ కూడా వచ్చేది కాదు. ముఖ్యంగా చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో జస్ట్ టీంలో ఉంటాడు కానీ ఫీలింగ్ చేస్తాడు. బ్యాటింగ్ అయితే అసలు ఇచ్చేవాళ్ళు కాదు.
సో, ఇక్కడ చూసుకుంటే మనీష్ పాండే చాలా అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చాడు. 33 బాల్స్‌లో 45 రన్స్ చేశాడు. ఇక్కడ చూసుకుంటే 6 ఏం కొట్టలేదు గానీ, మంచిగా 6 4లు అయితే కొట్టాడు. సో, చాలా మంచి ఇన్నింగ్స్ ఇతని నుంచి చూసుకుంటే. ఎందుకంటే, ఈ మ్యాచ్‌లో ఈ 45 అనే స్కోర్ ఎంత ఇంపార్టెంటో కేకేఆర్‌కి తెలుసు. అందుకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఇతనికే ఇచ్చారు. సెకండ్ వికెట్‌కి రహానె, పాండే మధ్య 38 రన్స్ పార్ట్నర్‌షిప్ అయితే వచ్చింది. మంచి పార్ట్నర్‌షిప్ అని చెప్పాలి. 21 రన్స్ చేసినటువంటి రహానెని కార్బిన్ బోస్ అయితే అవుట్ చేశాడు. క్లింటన్ చాలా అద్భుతంగా అయితే క్యాచ్ తీసుకున్నాడు. రహానె అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి క్రిస్ గ్రీన్ 4 రన్స్ మాత్రమే చేసి కార్బిన్ బోస్ బౌలింగ్‌లో అయితే అవుట్ అయిపోయాడు. ఇక్కడ గంజాఫర్ చాలా వండర్‌ఫుల్ క్యాచ్ తీసుకున్నాడు. మనీష్ పాండే అవుట్ అయిన తర్వాత రింకు సింగ్ వచ్చి 9 రన్స్ అయితే చేశారు 5 బాల్స్‌లో. కానీ ఇక్కడ మళ్ళీ కేకేఆర్ అయితే తడబడింది. అక్కడ గంజాఫర్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి రోమన్ పవల్‌ని అయితే అవుట్ చేశాడు. రోమన్ పవల్ అవుట్ అయిన తర్వాత తేజస్ సింగ్ అయితే బ్యాటింగ్ వచ్చాడు. ఇతను ఫస్ట్ ఇన్నింగ్‌లో వచ్చేసి కీపర్‌కి ఇంజ్యూరీ అయినప్పుడు కీపింగ్ కూడా ఇతనే చేశాడు. కానీ ఇక్కడ చూసుకుంటే కన్కషన్ వల్ల వచ్చాడు అంటున్నారు. కానీ కన్కషన్ అంటే ఏంది, మన హెడ్‌కి ఇంజ్యూరీ అలా అయినప్పుడైతే బ్యాటింగ్‌కి వస్తారు. ఇంకో ప్లేయర్ బ్యాటింగ్ కానీ ఏదైనా కానీ, ఎందుకంటే రీప్లేస్మెంట్ లాగా. కానీ ఇక్కడ చూసుకుంటే రఘువంశీకి ఇంజ్యూరీ ఫింగర్‌కి అయిందంటారు. కానీ ఎందుకు ఇలా తీసుకొచ్చారో ఇదొక డౌట్‌గా ఉండిపోయింది మ్యాచ్‌లో. ఇతనైతే 11 రన్స్ చేశాడు 12 బాల్స్‌లో. కార్బిన్ బోస్ ఇతన్ని కూడా అవుట్ చేశాడు. తర్వాత వచ్చినటువంటి అనుకుల్ రాయ్ 4 రన్స్ అయితే కొట్టాడు 4 బాల్స్‌లో. సో, అనుకుల్ రాయ్ తర్వాత రింకు సింగ్ మ్యాచ్‌ని అయితే ఫినిష్ చేశారు. ఇక్కడ ఎంఐ నుంచి చూసుకుంటే దీపక్ చహర్ 3 ఓవర్స్‌లో 23 రన్స్ ఇచ్చి 1 వికెట్ అయితే తీసుకున్నాడు. బుమ్రా కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఈ మ్యాచ్‌లో చెప్పాలంటే. ఎందుకంటే అతని వికెట్ కూడా దొరికింది. అది కూడా బాగా ఆడుతున్నటువంటి మనీష్ పాండే వికెట్. కార్బిన్ బోస్ చూసుకుంటే 3 వికెట్స్ తీశాడు 30 రన్స్ ఇచ్చి 3 ఓవర్స్‌లో. గంజాఫర్ కూడా 4 ఓవర్స్ వేసి 25 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. హార్దిక్ పాండే వికెట్లెస్. రఘు శర్మ కూడా వికెట్లెస్. చాలా ఎక్కువ రన్స్ అయితే ఇచ్చాడు. 2 ఓవర్స్ 23 ఇచ్చాడు. ఈవెన్ విల్ జాక్స్ 5 బాల్స్ వేసి 7 రన్స్ అయితే ఇచ్చాడు. సో, ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా అయితే కేకేఆర్ వాళ్ళ ప్లే ఆఫ్స్ ఆశలను అయితే సజీవంగా పెట్టుకున్నారు. చాలా అద్భుతంగా ఆడినటువంటి మనీష్ పాండేకి అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. చాలా మంచి స్కోర్ కొట్టాడు. తర్వాత మంచి క్యాచ్ కూడా తీసుకున్నాడు. సో, అన్ని విధాల అతనైతే అర్హుడు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక్కడి నుంచి కేకేఆర్ క్వాలిఫై అవుతుందనుకుంటారా ప్లే ఆఫ్స్‌కి? లేకుంటే వీళ్ళు క్వాలిఫై కారనుకుంటారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.